ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు, చాలా మందికి పంచకర్మలు చేసుకునే తీరిక ఉండదు. అంటే వెళ్ళి ఒక ఆయుర్వేదిక్ సెంటర్‌లో ఉండడం అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయినప్పటికీ, ఏదో కేరళ అంటే అది చాలా కాస్మెటిక్‌గా బానే ఉంటుంది. కానీ అంత సమయం లేదు. ఇంట్లో ఉండి పంచకర్మలు చేసుకోవచ్చా? ఓకే. అంటే వీటిల్లో కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ మనం ఆహ్, ఆహ్, పంచకర్మల్లో వమనం, విరేచనం, ఏదైతే వస్తి, నస్యం ఇవి మెయిన్ ప్రధాన కర్మలని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని ఉపకర్మాలు ఉంటాయి. మనం కటివస్తి, నెక్స్ట్ జానువస్తి, గ్రీవవస్తి ఇవి మాత్రం మనం ఇంట్లో మనం చేసుకోవడానికి వీలుంటుంది. ఈ వమనం, విరేచనం, వస్తి, నస్యం ఇవి తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో చేసుకోవాలి. ఎందుకంటే ఈ వమనం అనేది మనం చేయాలి అంటే మనం ఒక మెడికేటెడ్ గీ కానీ మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది. అది మనం రోజు ఇంక్రీజ్ డోస్ అంటే ఫస్ట్ 30 ml, తర్వాత 60, 90, 120 దాదాపుగా మ్యాక్సిమం 7 days లోపలికి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 2 రోజులు స్టీమ్ పెట్టి తర్వాత వమనం అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి ఇంప్యూరిటీస్ను నోటి ద్వారా బయటికి పంపడం జరుగుతుంది. అదే విరేచనం అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మోషన్ ద్వారా పంపడం జరుగుతుంది. ఆ డోస్ అనేది ఈరోజు 30 ml తీసుకోవాలి, రేపు 60 కానీ అలా ఎలా డిసైడ్ చేస్తారంటే తీసుకున్న ఆ మెడికేటెడ్ ఆయిల్ కానీ గీ కానీ ఏ టయానికి తీసుకున్నారు, ఎన్ని గంటలకు డైజెషన్ అయింది, దాన్ని బట్టి డాక్టర్ గారు నిర్ణయిస్తారు తర్వాత ఎంత తీసుకోవాలి అని. ఈ మెడికేటెడ్ గీ కానీ ఆయిల్ కానీ తీసుకోవాలి అంటే మన కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి, అది నార్మల్ ఉండాలి. ఈ షుగర్ కూడా ఎక్కువ హై లెవెల్స్ ఉండకూడదు. అలానే మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి, ఎందుకంటే కొంతమందికి ఫ్యాటీ లివర్ అవన్నీ ఉంటాయి. మనం ఇచ్చేది మెడికేటెడ్ గీ లేదా ఆయిల్ కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మనం వమనం చేయించాలంటే అతను ఈసీజీ, 2D ఎకో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ పంచకర్మలు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ల పర్యవేక్షణలో తప్పకుండా పాటించాలి. ఉపకర్మలు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినటువంటి నడుము నొప్పి ఉంది, అది మనం సింపుల్గా ఇంట్లోనే కూడా మనం కొంతవరకు ప్రయత్నం చేయవచ్చు. అలా కానీ డాక్టర్ గారు, మరి ఇవి ఉన్నప్పుడు అంటే 2D ఎకో చేయించాక సపోజ్ కొలెస్ట్రాల్ ఉందని బయటపడింది, బార్డర్ లైన్ చేయకూడదా? అంటే మెడికల్ అలా ఏముండదు. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, దానికి ఆయుర్వేదిక్ మందుల్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడి మనకు నార్మల్ వచ్చిన తర్వాత చేయవలసి ఉంటుంది. అంతే తప్ప చేయకూడదని ఏమి ఉండదు. అలా ఏముండదు. ఇప్పుడు ఏ వయసు వారైనా పంచకర్మలు చేసుకోవచ్చా? వీటిల్లో అవి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఏదైతే వమనం ఉందో ఇది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇది మనం 40-45 ఏజ్ వరకు చేయొచ్చు వమనం. మిగతావి అయితే విరేచనం, నస్యం అది ఎప్పుడైనా చేయించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే ముఖ్యంగా 10 years పై వారికే మనం వమనం చేయడం జరుగుతుంది. విరేచనం కూడా మనము 5 to 6 years వారికి చేయటం జరుగుతుంది. నస్యము, వస్తి ఏ ఏజ్ వారికైనా ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ రోజుల్లో డాక్టర్ గారు, అంటే ఈ పంచకర్మలు చేసుకోకపోయినా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని ప్రతి డాక్టర్ అడుగుతూ ఉంటారు. రోజు ఫ్రీ మోషన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని. పూర్వం అందరికీ ఒక ఆముదం పట్టించేవారు రాత్రిపూట. అలాంటిది ఏమన్నా చిట్కాలు ఇంట్లో చేసుకోవచ్చా అంటే ఆరోగ్యంగా ఉండడానికి? దానివల్ల ఉపయోగాలు ఏంటి? తప్పకుండా అండి. ముఖ్యంగా ఆయుర్వేదంలో 5 రకాల వాతాలు ఉంటాయి. ప్రాణవాతం అని ఇక్కడ ఉంటుంది, ఉదానవాతం, వ్యానవాతం అని మా హార్ట్, సమానవాతం, అపానవాతం. మెయిన్ ఇప్పుడు గుండె జబ్బులు ఇవన్నీ దేనికి వస్తాయంటే ముఖ్యంగా అపానవాతం అంటే మనకు ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వారికి ఎక్కువ సమస్య వచ్చే హార్ట్ పేషెంట్స్, హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే మనం ఎక్కువ జనరల్గా చూస్తే ఎక్కువ నవంబర్, డిసెంబర్లోనే ఎక్కువ గుండెపోట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఈ చలికాలం వల్ల ముఖ్యంగా ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవి ముఖ్యంగా కన్స్ట్రిక్షన్ అంటే మిగతా వేసవి కాలం కాకుండా చలికాలమే సన్నబడటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే చాలామంది మనం న్యూస్ పేపర్లలో కూడా చూస్తుంటాం, డిసెంబరు, నవంబర్లోనే ఎక్కువ బాత్రూంలో వెళ్ళి గుండెపోటు వచ్చి పడిపోయినాడని అలా చూస్తుంటాం. అది ఎందుకు అంటే ముఖ్యంగా అపానవాతం అనేది ఫ్రీగా వెళ్తే చాలా వరకు ప్రెజర్ ఉండదు. ఎప్పుడైతే మనకు మోషన్ కష్టంగా వస్తుందో, మలబద్ధకం ఉంటుంది, ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల అంటే ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం అపానవాతం అనేది సరిగా వెళ్ళకపోవటం వల్ల, ప్రెజర్ పెట్టడం వల్ల ఆ ప్రెజర్ అనేది గుండె పైన పడి ఎక్కువ చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్ మెయిన్ మోషన్ అనేది ఫ్రీ రావాలి. మోషన్ ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ అయితే మిగతా అంతా ఉంటుంది. ఎప్పుడైతే డ్రైనేజ్ సరిగా క్లీన్ కాదో మొత్తం మనకు బాడీలో ఇంప్యూరిటీస్ అనేవి వెళ్తాయి. అందువల్లనే మీరు అన్నట్టు పూర్వకాలం మనం ఆముదం ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు గంధర్వాస్త తైలం అని ఉంటుంది. ముఖ్యంగా ఆముదాన్నే మనం గంధర్వాస్త తైలం అంటాం. వాటిలో ఇంకా శుంఠి అలాంటివి కొన్ని వేసి మనం ప్రిపేర్ చేసిన ఒక ఆయిల్. ఇది మనం చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. మనకు ఒక 15 to 20 ml మనం బెడ్ టైం ఇస్తే మనకు మోషన్ ఫ్రీ అయిపోతుంది. అదేవిధంగా ఆకలి బాగా అవుతుంది. చిన్నపిల్లలకు ఉండేటువంటి వామ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మెయిన్ వాత దోషమే అండి. ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా చెప్తారు, పిత్తం,
కఫం పంగు అని, అంటే పిత్తదోషం కఫదోషం కుంటివి. Hmm. అవి ఏ డిసీజ్ను ప్రొడ్యూస్ చేయలేవు. అది చెడగొట్టేదంతా వాతం. వాతమే పోయి పిత్తాని లాగా వస్తుంది, కఫాని లాగా వచ్చి చెడగొట్టేదంతా కూడా వాతం. కాబట్టి వాతం మనకు నార్మల్గా ఉంటే ఏ వ్యాధి కూడా రాదు. అందుకే మనకు ఆ బోవెల్ మూమెంట్స్కి అంత ప్రాధాన్యత అనేది ఉంది. వాతం చాలా ప్రమాదకరం. ప్రమాదకరం నిజంగానే. అంటే అగ్ని ఉంది, అగ్నిని వాతం గాలి వస్తే ఏమవుతుంది, అటు ఇటు అది వెళ్తుంది. ఇష్టం వచ్చినట్టు సేమ్ పోతుంది. అదే విధంగా ఇప్పుడు మనం సమ్మర్లో వాటర్ ఉంటాయి, ఎక్కువ గాలి వీస్తే వాటర్ కూడా ఎండిపోతుంది. అది మెయిన్ వాతం అది. సో